ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రోజుకి 3 రూపాయలు చెత్త ఎత్తినందుకు డబ్బులు కలెక్ట్ చేయండి అని చెప్పారు. చెప్పినట్టుగా ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లో చూసాం. ఊరు బాగుండాలి, స్వచ్ఛంగా ఉండాలి, పరిసరాలు అద్భుతంగా తయారవ్వాలి, అనారోగ్యాలు ఉండకూడదు, ఆరోగ్యవంతమైన పరిసరాల కోసం చెత్త ఎప్పటికప్పుడు ఎత్తేయాలి, ఇంటికి 3 రూపాయలు కలెక్ట్ చేయండి అని చెప్పారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? అదే కదా, ఆయన 30 రూపాయలు 60 రూపాయలే కదా. మరి మీరేమో 90 రూపాయలు కలెక్ట్ చేయమని చెప్తున్నారు కదా. మీరు అపోజిషన్లో ఉన్నప్పుడేమో చెత్త మీద పన్ను వసూలు చేస్తారా? చెత్త ముఖ్యమంత్రి అని ఒకడు, చెత్త నా కొడుకు అని ఒకడు. మరి మిమ్మల్ని ఏమనాలి ఇప్పుడు? అదే చెత్త పన్నుని కొనసాగిస్తున్నటువంటి ఈ రోజుకి మీరెక్కి 35 రోజులైంది. చెత్త పన్ను ఎక్కడన్నా ఆపారా? ఏ ఊర్లో ఉన్నా ఆపారా? ఏ మున్సిపాలిటీలో ఉన్నా ఆపారా? చెత్త పన్ను ఆపలేదు కదా. ఆపకపోగా అద్భుతం ఇది చెత్త పన్ను అనేది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు రోజుకి రూపాయి 2 రూపాయలు వసూలు చేశాడు. కాదు 3 రూపాయలు వసూలు చేయండి అని మీరే చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి రూపాయి 2 రూపాయలు వసూలు చేశాడు రోజుకి, మనం 3 రూపాయలు వసూలు చేద్దామని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండి ఇదే పని చేసినప్పుడేమో చెత్త నా కొడుకు, చెత్త ముఖ్యమంత్రి అన్నారు. మరి మీరందరూ ఎవరు అని అడుగుతున్నప్పుడు నేను చెత్త పన్ను రోజుకు రూపాయి 2 రూపాయలు వసూలు చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారు చెత్త నా కొడుకు, చెత్త ముఖ్యమంత్రి అయితే మరి మీరందరూ ఎవరు?